హాయ్ హలో అండి అందరూ ఎలాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ చేపలు కాకుండా కొద్ది కొద్ది చేపలు తీసుకున్నట్టు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవాలంటే ముందుగా పచ్చి చేపల్ని ఉప్పు వేసుకొని శుభ్రంగా పులుసు అది లేకుండా 5-6 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న చేపలను గిన్నెలోకి తీసుకొని ఇందులోనే అయితే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి. నేనైతే ఇక్కడ మూడు చేపలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. ఇక్కడ ఫిష్ ఫ్రై మసాలా కూడా ఉందండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అది కూడా వేసాను. అలాగే ఇందులోనే ఒక హాఫ్ లెమన్ వరకు రసం పిండుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఉప్పు కారం పట్టేటట్టుగా చేప ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ కాకుండా ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలండి. మరి డీప్ ఫ్రై కాకుండా సాలా ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉప్పు కారం కలుపుకుని చేప ముక్కలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇలా కలుపుకొని వేయించుకోవడం వల్ల చేపలు అనేది నూనెలో అంటుకోకుండా కళాయికి బాగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒకసారి ఆయిల్లో పెట్టుకోకూడదు, కలర్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది, లోపల కూడా ఫ్రై అవ్వకుండా ఉంటాయి చేపలు. ఇప్పుడు ఇలాగ వేయించుకున్న చేపలన్నీ కూడా మళ్ళీ తిరగేసుకోవాలి, రెండో సైడ్ కూడా తిరగేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన చేప ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా ఉన్నిపోయిన తల ముక్కలు కూడా తీసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడైతే ఈ చేప ముక్కలు ఉప్పు కారం కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మనము చేపల ఫ్రై అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లోనే ఉండిపోయిన తల ముక్కలు కూడా నేనైతే ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఇవి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అంతా మిగిలిపోయింది కూడా ఈ చేప ముక్కలకి అద్దేసుకొని ఒక సైడు వేగిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వీటిని కూడా బాగా వేయించేసుకొని కావాలనుకుంటే మీద నిమ్మరసం పిండుకోవచ్చు, లేదంటే ఒక పచ్చి ఉల్లిపాయ ముక్కలతో కూడా మనము సర్వ్ చేసుకుని అంటే వేడివేడిగా రసం వేసుకొని అన్నంలోని ఈ చేపల ఫ్రైతో తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేపల ఫ్రై అయితే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.